ట్రాఫిక్ ఉందన్నా. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు కాల్ రావడం జరిగింది లోకల్. ఇప్పుడైతే మనం హస్తినాపురం నుంచి మనమైతే నిమ్స్కి అయితే బయలుదేరుతున్నాము. ఒకటి వెంటిలేటర్ పైన ఉంది కేసు. మన టెక్నీషియన్ అయితే నాగేష్ వస్తున్నాడు. సో ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాము. మిగతా వివరాలన్నీ నీకు డ్రైవింగ్లో అయితే నేను షేర్ చేస్తాను. మన టెక్నీషియన్ అయితే డైరెక్ట్ అక్కడికి వస్తున్నాడు. సో వాళ్ళైతే ఒకటే ఫోన్ చేయడం జరుగుతుంది. మనమైతే బయలుదేరదాం, ఇంకా ఇక్కడి నుంచి లేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం మనం. అయితే ఇంకా బయలుదేరినాము. మన టెక్నీషియన్ 5 వస్తాడు. డైరెక్ట్ తనైతే మన హాస్పిటల్ దగ్గర రమ్మని చెప్పినాడు. తనైతే మనమైతే ఇంక వెళ్తున్నాము. అందరు ఏమంటారు అంటే లాస్ట్ వీడియోలో కూడా మీరు వెహికల్ స్పీడ్కి వెళ్తలేరు అని కమెంట్ చేస్తున్నారు. చూపిస్తాను నేను ఈరోజు ఎంత స్పీడ్ వెళ్తే అయిందనేది. కొంచెం డీజిల్ అయితే తక్కువ ఉంది, అయితే హాఫ్ ట్యాంక్ పైన ఉంది. కానీ మనం ఫుల్ ట్యాంక్ మనం డీజిల్ అయితే కొట్టించుకొని పెట్టుకున్నాం. నేను సాధారణంగా అన్న వస్తున్నా అన్న, నేను 10 నిమిషాలు ఉంటానా అన్న. అన్న సాగర్ ఎవరన్నా నేను లేదు. సరే వస్తున్నా. సరే వేసుకొని వస్తున్నా. సరే వస్తున్నా. సరే ఇదిగో సాగుతా. ఫ్రెండ్స్ ఇప్పుడే మనమైతే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడే మనమైతే వెహికల్లో ఎక్కించుకున్నాము పేషెంట్ అయితే. ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతాం అన్నమాట. పేషెంట్ కండిషన్ అయితే క్రిటికల్గా ఉంది.
ఏం ట్రాఫిక్ ఉందన్నా ఏ ఫుల్ ట్రాఫిక్ ఉన్నాడా కృష్ణారి ఎక్కడ ఎందుకన్నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చినాకైతే మనం దాదాపు ఒక 1 అవర్ అయితే వెయిట్ చేసినాం పేషెంట్తోనైతే. చాలా లైన్ ఉందన్నమాట, క్యూ అయితే. సో తీసుకోవాలనుకున్నాము, లాస్ట్కి గాంధీ తీసుకెళ్ళిపోవాలనుకున్నాము. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉండేనంట. ఇంకా అట్లా ఇట్లా తనకలాడితే 1 అవర్ అక్కడ ఒక 3 రౌండ్లు కొట్టినానమాట. ఇక్కడ మనము అక్కడ వే ఉంటుంది అన్నమాట. ఆ లైన్ అయిపోయినాక మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టినాము 2 టైమ్స్. చాలా ఇబ్బంది అయితే పడ్డాము. మొత్తానికైతే పేషెంట్ అయితే ఇక్కడ డ్రాప్ చేయడం జరిగింది. మన టెక్నీషియన్ అయితే ఇంకా లోపట్నే ఉన్నాడు. తను వచ్చినాకైతే మనము ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఇంకా ఎక్కడ చూసినా సిటీ మొత్తం అయితే ట్రాఫిక్ అయితే ఫుల్ ఉండే ఈరోజు. నేను మనము హస్తినాపురం నుంచి వచ్చినాం కదా, అక్కడ నుంచి దాదాపుగా చాదర్ఘాట్ వచ్చినాక ఏమైందంటే అక్కడ సర్కిల్ నుంచి మనము ఇట్లా రైట్ తీసుకుంటాం. రైట్ తీసుకొని వయా మనకు మోన్జాయి మార్కెట్, కరాచీ బేకరీ, మోన్జాయి మార్కెట్, నాంపల్లి అట్లా వెళ్తాం అనమాట. అక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది చాదర్ఘాట్ సర్కిల్ దగ్గర. అయితే నేనేం చేసిన, ఫుల్ ట్రాఫిక్ ఉందనేసి స్ట్రైట్ వెళ్ళిన. ఇట్లా మనము సాలార్జీ మ్యూజియం నుంచి ఆ సర్కిల్ నుంచి ముందు నుంచి రైట్ తీసుకొని అట్లా అఫ్జల్గంజ్ అట్లా వెళ్తాం అనమాట. తీరా చూస్తే ఈరోజు ఏదో మన సోదరులది ఏదో పండుగ ఉంది మన ఓల్డ్ సిటీలో. సో దానివల్ల ఫుల్ ట్రాఫిక్ చూసుకోండి, ఇంకా చెమటలు గారిపోతున్నాయి నాకైతే. అట్లా ఇట్లా చేసి అక్కడి నుంచి అయితే బయలుదేరి మనం అయితే అక్కడి నుంచి వచ్చేసినాము. దాదాపు మనం రావడానికి అయితే 1 అవర్ పట్టింది. యాక్చువల్గా మనం ఎప్పుడైనా సరే 30 మినిట్స్ 45 మినిట్స్ పడుతుంది. ఈ కేసుకి రానికి కూడా 1 అవర్ టైం పట్టింది. చాలా టైం పట్టింది. ఫుల్ ట్రాఫిక్. ఎవ్వరు కూడా ట్రాఫిక్ దగ్గర అట్లీస్ట్ కొంచెం లెఫ్ట్ తీసుకుంటే మా అంబులెన్స్ అయితే వెళ్ళిపోతుంది. అయినా కూడా ఎవ్వరు జరగట్లేరు. ఆ చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు, ఫోన్ మాట్లాడుతుంటారు. కొందరు స్కూటీ మీద బండి నడుపుతుంటారు, హెల్మెట్ పెట్టుకుంటారు. చూడరు వెనకాల అంబులెన్స్ వస్తుందా ఏమొస్తుందా వినరు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పోతుంటారు. ఏం చెప్తాం మనము? సో దయచేసి కొందరు కొంచెం నా వీడియో చూసి మారుతారని నేనైతే ఆశిస్తున్నా. నేనైతే మా వీడియోనైతే వేరే వాళ్ళ వరకు చేరే విధంగా మీరైతే కొంచెం సపోర్ట్ చేయాలి. నలుగురికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నాగా ట్రావెలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది మన జీవికే మాల్ దగ్గర.